నిన్నటిదాకా రిజర్వేషన్ల పంచాయతీతో ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది ఒక సందిగ్ధత ఉన్న నేపథ్యంలో ఇప్పటికే రిజర్వేషన్ పైన హైకోర్టులో కేసు నడుస్తూ ఉంది. ఇక తాజాగా ప్రభుత్వం కూడా ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఉన్నారు. సరే ఏంటి ఈ షెడ్యూల్ని ఎలా చూస్తారు? గతం నుంచి కూడా ఈ రిజర్వేషన్ల పైన కావచ్చు, ఓవరాల్గా స్థానిక సంస్థల ఎన్నికల పైన కావచ్చు గందరగోళం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ షెడ్యూల్ విడుదల చేసినటువంటి పరిస్థితి. ఎన్నికలకై ఎన్నికలు అనౌన్స్ అవుతున్నాయి, అది అవసరము. రాజ్యాంగంలో 73-74 సంవత్సరంలో ఇది కంపల్సరీ లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టాలి, పెడితేనే మనకు నిధులు కూడా వస్తాయి. కాబట్టి ఈరోజు సర్పంచ్ కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ ఈ ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్లో 42% రిజర్వేషన్స్ని మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాము, సపోర్ట్ చేస్తామని. ఈ యొక్క విషయం ముందే చేస్తే అయిపోతుండే. దానికి పెద్ద నాటకాలు చేసి అక్కడ పంపించి బిల్లు, ఇక్కడ పంపించి బిల్లు, అది కావాలి, వీళ్ళు చేయలే, వాళ్ళు చేయలే, కిషన్ రెడ్డి గారి మీద, సంజయ్ గారి మీద ఏడ్చి పాపం కళ్ళల్లో నీళ్ళు వచ్చి కూడా ఇప్పుడు వాళ్ళకి తెలిసి వచ్చింది, వాళ్ళకి పెడితే అయిపోయి. ఇక్కడ పెట్టిరు కదా, ఎవరు అడ్డం వచ్చారు? నోటిఫికేషన్ చేశారు, అదే ముందు చేస్తే అయిపోతుంది కదా. మేము ఎప్పుడో చెప్పినాం, మేము అసెంబ్లీలో మేము సపోర్ట్ చేసినాం, ఈరోజు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి 42% మొన్న కూడా నేను చెప్పాను. ఏ రోజైతే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారో, జియో తీసిన రోజే మేము చెప్పినాం వీఆర్ విత్ ఇట్. 10% ముస్లిమ్స్ కూడా దీనిలో లేరు కాబట్టి ఇంకా నేను స్వాగతిస్తాం. ఇప్పుడు షెడ్యూల్ వచ్చింది, 8వ తారీఖు రోజు హైకోర్టులో వాయిదా ఉంది. ఎట్లా ఉంటుంది, నిలబడుతుందా ఈ షెడ్యూల్? ఒకవేళ ఎన్నికల తర్వాత కూడా ఏమైనా లీగల్గా సమస్యలు వచ్చే అవకాశం ఉంది? నిలబడాలని మేము కోరుతాము. కోర్టుకు పోయిన వాళ్ళు ఎవరు పోయినా మనకు తెలియదు, వాళ్ళ సంగతి మనకు తెలియదు. నిలబడుతుందని చెప్పేసి ఆ ఒక ఉద్దేశంతోనే మేము పనిచేస్తాం. సరే, ఇంకొక ప్రధాన అంశం, నూతన అధ్యక్షుడి తర్వాత వచ్చే మొదటి ఎన్నికలు ఇవి. నూతన కమిటీ కూడా వేసుకున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నామని ఉన్నారు. ఎలా ఎదుర్కొంటారు ఈ సవాళ్ళను? మీరు చెప్పకుండా ప్రజలు మాత్రం ఉన్నారు. మరి నేను దాదాపు 30 జిల్లా దాకా నేను తిరిగాను, 22 దాంట్లో ఉమ్మడి జిల్లాలని కూడా కలిపి. దాంట్లో మీరు చూసింది ఏంటంటే కార్యకర్తల ఉత్సాహం ఉన్నది, ప్రజల్లో ఆదరణ ఉన్నది. ఎందుకంటే వాళ్ళు టీఆర్ఎస్ని చూశారు, కాంగ్రెస్ని చూశారు, ఒక అవకాశం బీజేపీకి ఇచ్చింది. ఈరోజు స్థానిక స్థాయిలో ఈరోజు భారతీయ జనతా పార్టీ బలం పెరిగింది, గ్రామీణ ప్రాంతంలో బలం పెరిగింది, ఓటు శాతం పెరిగినాయి. మేము 3 ఎమ్మెల్సీలు గెలిచినాము, 8 ఎంపీలు గెలిచినాం, 8 ఎమ్మెల్యేలు గెలిచినాం. కాబట్టి మంచి ఆదరణ పబ్లిక్లో ఉంది. డెఫినెట్గా లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా భారతీయ జనతా పార్టీకి అతి ఎక్కువ శాతం ఓట్లు పడి అతి ఎక్కువ సీట్లు మేమే గెలుస్తాం. 3 లేయర్స్గా ఎన్నికలు ఉన్నట్టుగా ఉంది, ఎన్నికల షెడ్యూల్ కూడా ఆ విధంగా ఉన్నట్టు ఉంది. సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఒక విడత, తర్వాత సర్పంచ్ ఎన్నికలు కూడా మరో విడత. ఈ 3 లేయర్స్ ఎన్నికలకు సంబంధించి బీజేపీకి ఏమైనా ఉపయోగపడే అవకాశం ఉందంట? ఉపయోగం వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకు ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళు కూడా ఒక యంత్రాంగము. ఎట్లయితే స్టేట్ ఎలక్షన్ కమిషన్, సిటీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు ఫేజ్ వైజ్గా పెడతారో, వీళ్ళకు కూడా సిబ్బంది విషయంలో కానీ, మూమెంట్ ఆఫ్ ఆర్మ్ ఫోర్సెస్ విషయంలో కానీ, వీటన్నిటిలో వాళ్ళకి టైం కావాలి. కాబట్టి ఒకేసారి ఫేజ్ పెట్టలేరు. కాబట్టి 3 డిఫరెంట్ ఫేజ్ పెట్టాలి. అది యంత్రాంగం సంబంధించినటువంటి ఒక వాళ్ళ నిర్ణయము. మేము ఒకటే కోరుతున్నాం, స్టేట్ ఎలక్షన్ కమిషను షెడ్యూల్ ఏది పెట్టినా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేటట్టు చూడాలి. బీజేపీ సంస్థాగతంగా అనేక సవాళ్ళను ఎదుర్కొంటుంది. రాజసింగ్ రాజీనామా కావచ్చు, మరొకటి కావచ్చు, నేతల మధ్య సంబంధించిన అంశాలు కావచ్చు, సంస్థాగతంగా ఎదుర్కొంటున్న సవాళ్ళు అనేకం ఉన్నప్పటికీ స్థానికంగా వచ్చే ఎన్నికలకు వచ్చే సవాళ్ళను బీజేపీ ఏ విధంగా ఎదుర్కొంటుంది? చాలా జిల్లాల్లో పార్టీ కూడా చాలా బలహీనతంగా ఉందనేది కూడా ఉంది. ఖమ్మం కావచ్చు, నల్గొండ కావచ్చు, మామనార్ కావచ్చు, ఎంపీలు మాత్రమే గెలిచారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో సవాళ్ళను ఎట్లా అధిగమిస్తారు? అంతర్గతంగా ఉన్న సవాళ్ళు వేరు, ఇప్పుడు వచ్చే వేరు. బీజేపీ బలహీనంగా లేదు, బలంగా ఉంది. ప్రజల ఒక ఆశీర్వాదం మాకు ఉన్నది. వాళ్ళు కాంగ్రెస్ని చూశారు, బీఆర్ఎస్ని చూశారు. ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. మీరు అనుకున్నట్టు లేకుంటే అవతల పార్టీలు ప్రచారం చేసినట్టు బీజేపీ చాలా బలంగా పెరిగింది. మాకు ఓటు శాతం పెరిగింది. మీ 8 ఎమ్మెల్యేలు గెలిచినాం, 8 ఎంపీలు గెలిచినాం, 3 ఎమ్మెల్సీలు గెలిచినాం. అదేవిధంగా ఈసారి కూడా స్థానిక ఎన్నికల్లో ఎక్కువ గెలుస్తాం. తర్వాత వీళ్ళ మీద పార్టీ డిపెండ్ అయ్యేది కాదు, డిపెండ్ అయ్యేది పార్టీ కార్యకర్తల బలం మీద, సిద్ధాంతం మీద. ఫైనల్గా ఏ విధంగా ఎన్నికలకు వెళ్తారు? పొత్తులు ఏమైనా ఉంటాయా, లేదంటే అన్ని స్థానాల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందా అనేది కూడా ఒకటి చెప్పాలి. అట్లనే భారీ మెజారిటీతోటి ఎక్కువ సీట్లు కూడా గెలుస్తామని చెప్తున్నారు. ఏ విధంగా ముందుకు వెళ్తారు? మేము ఒంటరిగా పోటీ చేస్తాము, ఎందుకంటే తెలంగాణలో రాజకీయ పరిస్థితులు వేరే రాష్ట్రాల కన్నా వేరే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది. భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఒంటరి పోరాటంతో ఎక్కువ సీట్లు గెలిచింది బీజేపీ. సో ఇది ఎన్నికల షెడ్యూల్ కావచ్చు,
బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ప్రభుత్వం తీసుకున్న ఈ మధ్య కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కావచ్చు స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా ఎన్నికలు జరగాల్సిందే. మొత్తం కూడా గ్రామీణ వ్యవస్థ అంతా కూడా కుంటుపడింది. ఎన్నికలు జరగాలి. నిధులు కూడా కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఆగిపోయినాయి కాబట్టి ఎన్నికలు జరిగితే గ్రామ పరిపాలన బాగుపడుతుంది. ఈ జీవో గతంలోనే, ఎందుకంటే రాష్ట్రపతికి పంపించడం, గవర్నర్కి పంపించడం కంటే ముందు ఈ జీవో తీసి ఉంటే, ముందు నుంచి కూడా చెప్తున్నాం జీవో తీయాలని. ఈ జీవో తీసినందుకు, జీవో ఇచ్చినందుకు ప్రభుత్వానికి స్వాగతం పలుకుతున్నాం. ఎన్నికల షెడ్యూల్ కూడా స్వాగతం పలుకుతున్నాం. ఖచ్చితంగా ఎన్నికల్లో సిద్ధంగా ఉన్నాం. ఎన్నికలకు ఖచ్చితంగా భారీ మెజారిటీ స్థానాలు బీజేపీగా సాధిస్తాం. పార్టీ క్యాడర్ కూడా అంత సంసిద్ధంగా ఉన్నది. ఒంటరిగా పోటీ చేస్తాం, మెజారిటీ స్థానాలు సాధించుకుంటాం అనేది అయితే రామచంద్రరావు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. వీడియో జర్నలిస్ట్ గౌస్తవ్ వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.